హలో అండి అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మనం మటన్ తీకా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే నేను 1 కేజీ వరకు అయితే మటన్ తీసుకున్నానండి. సో ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు, అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే దానికి తగినంత అయితే వాటర్ వేసుకొని వీటిని అయితే ఒక 5 విజిల్స్ వరకు అయితే ఉడికించుకున్నానండి. సో విజిల్స్ తర్వాత ఇదైతే బాగా ఉడికిపోయింది. సో ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో ఇదైతే చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది. సో దీన్ని ఇంకా వంపేసేయాలండి. ఇక వంపేసిందైతే మటన్ అండ్ మటన్ స్టాక్ సపరేట్ పక్కన పెట్టేసుకోవాలి. సో ఇంకా ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఒక 10 వరకు వెల్లుల్లి రవ్వలు, అలాగే ఒక 10 వరకు పచ్చిమిరపకాయలు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కాస్త ఉప్పు వేసుకోవాలండి. సో ఇలాగ ఫ్రై అయిన దాంట్లో అయితే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇక వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి. సో ఈ కర్రీలో అయితే ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. సో దీనివల్లనే టేస్ట్ చాలా వస్తుంది. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వేలో చాలా టేస్టీగా అయితే కుదురుతుంది. వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి ఫ్రై కదా, సో వీటి వల్ల చాలా టేస్ట్ వస్తుంది. సో వీటిని అయితే ఇంకా చల్లార్చి మనం పేస్ట్ చేసుకోవాలండి. సో పేస్ట్ చేసుకొని ఒక సైడ్ అయితే పెట్టేసుకుందాము. మరొక ప్యాన్ పెట్టేసి అందులో అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఇందులోనే అలాగే ఆనియన్స్ ఒక 2, 3 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. సో ఇంతకుముందు ఉడికించుకున్న మటన్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఇవైతే కాస్త ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ వేసుకోవాలండి. సో ఇంకా ఇందులోనే కాస్త గరం మసాలా పౌడర్ వేసుకొని ఇంకా మనమైతే ఫ్రై కానివ్వాలి. సో ఇక ఇంతకుముందు మనం పేస్ట్ చేసుకునేది ఉంది కదా, అదైతే వేసుకోవాలి. వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్. సో ఇలాగ కాసేపు అయితే ఫ్రై కానిచ్చిన తర్వాత మనమైతే పెరుగు వేసుకోవాలి ఒక 1/2 కప్ వరకు. ఇలా వేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం వంపేసి పక్కన పెట్టేసుకున్న మటన్ స్టాక్ ఉంది కదా, అదైతే వేసుకుంటున్నానండి. సో ఇలాగ వేసుకొని కలిపేసుకోవాలి. సో దీన్నైతే ఒక 5-10 మినిట్స్ వరకు అయితే ఉడకనివ్వాలి. మనం ఇంతకుముందే ఉడికిచ్చేసాం కదా మటన్, సో ఎక్కువసేపు ఏం అవసరం ఉండదు. ఇంకా ఫైనల్గా అయితే నేను ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, అలాగే కస్తూరి మేతి కూడా వేసుకుంటున్నానండి. సో ఇలా కాస్త కర్రీ దగ్గర పడిన తర్వాత మనం ఇంకా పెట్టేయడమే. సో ఇంతేనండి, చాలా టేస్టీగా అయితే కుదురుతుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి ఈ వేలో. ఇన్ కేస్ మనకి కొంచెం కారం తగ్గింది అన్నా మనం ఉడికిచ్చేటప్పుడే ఒకసారి టేస్ట్ చేసి ఇంకా కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. సో నాకైతే సరిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందనేది కమెంట్ చేయండి. నా వీడియో చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.